జరిగిన సంఘటన ఏంటంటే పాప మిస్ అయింది. ఒక చిన్న పాప 4 ఇయర్స్ మిస్ అయింది అనేది అందరికీ కూడా సమాచారం. ఆ చుట్టుపక్కల నా తండ్రి వ్యక్తులు కూడా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అవేంటంటే ఏంటంటే పాపను కిడ్నాప్ అది ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎక్కడో కిడ్నాప్ అయితే ఈ సోషల్ మీడియాలో వచ్చిందంటే ఎక్కడో కిడ్నాప్ జరిగింది. వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళు వస్తుంటే దేశం అంతా వస్తున్నది ఒక ట్రెండ్ అనేది వచ్చింది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఉన్న ఒక ఆప్షన్ అది. దానివల్ల ఏమైందంటే పబ్లిక్ అందరూ కూడా ఇదే జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. దానివల్ల అందరికీ కూడా ఇది హెక్టిక్గా టెన్షన్ కూడా క్రియేట్ అయింది. సరే దాని ప్రకారం మేము కూడా దాన్ని కూడా వేరు చేసుకుంటూ అసలు పాప మిస్ అయిన దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరిగింది. లక్కీలు ఏంటంటే పాప ఈ కెనాల్లో పడిపోయింది. పడిపోయిన పాప కొంత దూరంలో కేసంలో నియర్ ప్రాంతంలో పాపను అక్కడ ఉన్న వాళ్ళు తీసి బయట చేసి పాప చనిపోయింది. డెడ్ బాడీ బయట చేసి మనకి ఇంటికి వచ్చినప్పుడు మనకు సరే రైట్ పాప డెడ్ బాడీ ఉంది. అయితే ఇంకో పుకారు కూడా వచ్చింది. పాపను కిడ్నాపర్లే తోసేసేది కూడా జరిగింది, ప్రచారం జరిగింది. సరే ఏదైనా సరే ఎక్కడో జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరిగింది అనేది ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని అసలు దీనికి ఏం జరిగిందని తెలుసుకోవడం కోసము వాళ్ళు ఒక ఛాలెంజ్ తీసుకొని వర్కౌట్ చేయడానికి అందరూ కూడా వెతుకుతున్నారు. మనకున్న ఎవిడెన్స్ అంటే మనకున్న సాక్ష్యాలు, చూసిన సాక్ష్యాలను బట్టి పాపను చంపి చేశారా లేకపోతే పాపని ఎవరైనా తోసేశారా అనేది ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్. ఫస్ట్ అన్ని విధాలు చూసిన తర్వాత ఫైనల్గా ఎవరైనా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా చేయించిన ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. వచ్చినప్పుడు దొరికిన సాక్ష్యాలను బట్టి మాకున్న సాక్ష్యాధారాలను బట్టి ఎవరైతే చూసిన వ్యక్తులను బట్టి మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాపను ఒక వ్యక్తి ఇండివిజువల్గా తీసుకుపోయాడు, కెనాల్ దగ్గర తీసుకుపోయి పోయేటప్పుడు పాప ఆ వ్యక్తి ఇద్దరు కలిసి కెనాల్ దగ్గర పోయారు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తి కెనాల్ నుంచి బయటకు వచ్చిన అనేది మాకు సంప్రదించిన సమాచారం. ఎవరు ఆ వ్యక్తి అనే దాని మీద ఎంటర్ చేసినప్పుడు ఎవరో కాదు, వాళ్ళ అన్న వరుస పిల్లలు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైతే ఈ చనిపోయిన పాప ఉందో, చంపబడిన పాప ఉందో వాళ్ళ పేరెంట్స్ సర్కస్ చేసుకొని ఊరు తిరుగుతూ సర్కస్ చేసుకుంటారు. వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఈ తండాకు తాకి ఇస్లాం తండాకు వచ్చి కూడా 3 days బ్యాక్ రావడం జరిగింది. అంతకుముందు వేరే తండాలు చేసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక ఆలోచన దుర్బుద్ధితో కూడిన ఆలోచన వచ్చింది. ఆ పిల్లవాడిని ఎవరు అడిగితే కూడా ఇంటికి పంపట్లేదు. ఎందుకంటే ఈ సర్కస్కి అబ్బాయి మెయిన్ పర్సన్ కాబట్టి ఆ పిల్లవాడిని ఇంటికి పంపట్లేదు అనే కాన్సెప్ట్ తోటి పిల్లవాడు వాళ్ళ మీద కోపమించుకొని ఇది చేస్తే బాగుంటుంది, ఆ పిల్లని చంపితే బాగుంటుంది ఆలోచన రావడం జరిగింది. అయితే ఈ ఆలోచన రావడం మేము అడిగిన మా ఇంటి ఇన్వెస్టిగేషన్ చెప్పడం ఏంటంటే నీకు ఆ కాలంలో ఎంత ఎలా తెలిసిందంటే నీకు చర్చికి పోతుంది. ప్రతి సండే చర్చికి పోయినప్పుడు ఆ సండే కూడా ఆ చర్చి కాలువ దగ్గర నుంచి చర్చికి పోవడం జరిగింది. ఆ చర్చికి పోయినప్పుడు ఈ సందర్భంలో ఈ కాలువను చూసి రిటర్న్ వచ్చారు. మార్నింగ్ 10 గల చర్చికి వెళ్ళి మధ్యాహ్నం 2 వచ్చి రిటర్న్ రావడం జరిగింది. చర్చి నుంచి వచ్చినప్పుడు అతనికి వచ్చిన ఆలోచన పట్టుకొని ఈ పాపను ఆడుకుంటే ఆ పాపను టూ వీలర్ మీద ఎక్కించుకొని ఈ మైనర్ పిల్లవాడైనా సరే డ్రైవింగ్ మీద అవగానే ఆ పాపను తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయి ఆ పాపను కొంచెం ఆ మెట్లున్న ప్రాంతాలు దిగి పాపను అందులో తోసేసి అతను రావడం జరిగింది. అది మా ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుతుంది. ఇది ఎవరు చేసింది వాళ్ళ ఆ పిల్లవాడే ఒక దుర్గుతోటి మనసులో ఇంటికి పంపట్లేదు మా ఇంటికి. అతని వీళ్ళంతా కూడా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు విలేజ్ సంబంధించిన వాళ్ళు, ఎలిగేడు మండలం విలేజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఈ బతుకు దగ్గర కోసం ఈ ఊళ్ళో తిరుగుతూ సరిగ్గా చెప్పారు. కాబట్టి ఆ దుర్బుద్ధితో ఇంటికి పంపుతారు అనే కాన్సెప్ట్ ఆలోచనతో చేస్తే నన్ను పంపుతారా అనే ఆలోచనతో ఆ దుర్బుద్ధితోటి తప్పుడు ఆలోచనతో అలవాటు చేసింది. అతనే కన్విన్స్ చేస్తున్నాడు చేశానని చెప్పి నాకే తప్పుడు ఆలోచన అని చెప్పిగా చెప్తాడు. దాని బేసి మీద మేము వర్కౌట్ చేయడం యూనివర్సిటీలో ఇది బయటపడింది. ఎవరో చంపలేదండి, ఆ పిల్లవాడే పాపను చూసేది జరిగింది తప్ప వేరే ఇలాంటి కిడ్నాపర్లు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు ఇద్దరు కూడా ఫైండ్ అవుట్ కాలే, దీని గురించి మనం ఆలోచన చేసుకోలేదు. సరే ఏదైనా సరే అందరూ కూడా ఇందులో భాగస్వాములై పోలీస్ వాళ్ళతోటి చేసుకొని అంటే పోలీస్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి దీన్ని చేయించడం జరిగింది. సరే ఏదైనా సరే తొందరపడి ప్రచారం కాకుండా ఆలోచించి ప్రచారం చేయకుండా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.